బలిని కోరడు అనేటువంటి మాట ఉంది. అంటే హత్య చేయబడటం, కొట్టబడటము, లేదా శిక్షించబడటం, ద్వేషించబడటం, దూషించబడటం, అవమానించబడటం, నిర్లక్ష్యం చేయబడటం, విసుగు చెందటానికి అప్పగించబడటానికి ఏమాత్రం కూడా దేవుడు ఇష్టపడడు, యేసుప్రభు ఇష్టపడడు పిల్లారా. సో యేసుప్రభుని గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు. 8వ వచనం, కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనెను. అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊస చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి. విశ్రాంతి దినము కూడా మేలు చేయట ధర్మమే.